ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు నాకు అడ్డుపడుతున్నారు? నేను నీకు అడ్డుపడ్డాను. నువ్వే ప్రతి విషయంలో నాకు అడ్డొస్తున్నావు. మొదటి నుంచి కూడా నేనేంటో, నా ఒరిజినాలిటీ ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను, విను. నా గురించి నీకు నిజం తెలిసిపోయిందని నేను నిన్ను టార్గెట్ చేశాను అనుకుంటున్నావు కదా? నో నో నో, నా గురించిన నిజం నువ్వు కనిపెడతావనే భయంతో నిన్ను ఎప్పుడో టార్గెట్ చేశాను. అర్థం కాలేదా? రోడ్డు మీద ఎవరో అమ్మాయిని అల్లరి చేశారని కార్ నంబర్ నోట్ చేసుకొని మరీ కంప్లైంట్ చేశావే, అది ఎవరో కాదు, నేనే. నన్ను వాళ్ళ సార్ గెస్ట్ హౌస్కి రమ్మంటున్నారు. అప్పుడే నీ మీద నా కన్ను పడింది. కానీ మావయ్య గారి ద్వారా ఇంటికొచ్చి సేవ్ అయిపోయావు. అప్పటి నుంచి నిన్ను ఇంటి నుంచి గెంటించడానికి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి చాలా ప్రయత్నించా. ఆ గంగను చంపేయాలి, అంతే కదా? దాన్ని కిడ్నాప్ చేసి నాకు అప్పగిస్తే కోరినంతిస్తాను. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నించాను. కానీ ప్రతిసారి రుద్ర వల్ల బ్రతికిపోయావు. చివరికి ఎలాగోలా ఇంట్లో నుంచి వెళ్ళగొడితే కోడలిగా తిరిగి అడుగు పెట్టావు. నాకే చెక్ పెట్టావు. అయినా సరే వదలను. నీకు నువ్వుగా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే నువ్వు పోటీలో గెలిచి మరీ సాధించుకున్న పేరు, గౌరవం పోయి నేను ఇంటి కోడలిగా తగను అని నీకు నువ్వే వెళ్ళిపోయేలా చేస్తాను. భయం వేస్తుందా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది. ఏదో దేవుడి దయ వల్ల ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. నన్నిట బతకనివ్వండి. నా కాపురం నన్ను చేసుకొనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు దండ పెడతాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ అని బతిమలాడతాననుకున్నావా? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, బతిమలాడాలి, కానీ నానెందుకు భయపడతాను? ఏమన్నావు? నాకు నేనుగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? లేదంటే నువ్వు వెళ్ళగొట్టేలా చేస్తావా? నువ్వు నా మీద లేనిపోని కుట్రలు చేసి నన్ను వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేస్తావని నాకు తెలుసు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ నిజ స్వరూపం అందరికీ తెలిసేలా నా ప్రయత్నం నేను చేస్తాను. నా వైపు నిజం, నిజాయితీ ఉన్నాయి కాబట్టే కాస్త ఆలస్యమైనా సరే మన ఈ పోటీలో నానే గెలుస్తాను. నీ గురించి నిజం తెలియగానే ఫస్ట్ రుద్ర సార్ చేసే పనేంటో తెలుసా? నిన్ను చంపడం. ఏంటి భయం వేస్తుందా? చెమటలు పట్టేసాయంటే భయమే. ఈ భయాన్ని ఇట్టాగే కంటిన్యూ చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. కాదు కుదరదు అని ఛాలెంజింగ్ చేసి రెచ్చగొట్టావనుకో, చచ్చిపోతావు.
అన్నయ్య 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 ఏంటి వీరు సార్ అనాల్సింది అన్నయ్య అంటున్నాను అనుకుంటున్నారా? మీ బావగారికి భార్యనైతే మీకు చెల్లినే కదా అన్నయ్య. బామ్మర్ది బావ బతుకు కోరతాడు అంటారు. మీరు మీ బావగారి మంచి కోరితే చెల్లిగా నాను మీ క్షేమం కోరుతాను. బావగారికి ఏదైనా బాధ కలిగించాలని చూస్తే ఈ చెల్లమ్మ చీరేస్తుంది. కోపం వస్తుందా? ఈ ఇంటి శత్రువైన నువ్వే ఈ ఇంటి మనిషిగా మంచి అనే ముసుగులో తిరుగుతుంటే నాకు అలాగే కోపం వస్తుంది. అయినా సరే కంట్రోలింగ్స్ వేసుకుని టైమింగ్ కోసం ఏటింగ్స్ ఎత్తున్నా. టైం రాగానే నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తాను అన్నయ్య. గంగా, నాకే వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తావా? నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. అమ్మా నమస్కారం. అమ్మా మళ్ళీ కాల్ చేస్తాను. నమస్కారం. కూర్చోండి. బాగున్నారమ్మా? బాగున్నాం. వాట్ బాగున్నాం పంతులు గారు. రుద్రపారుల మ్యారేజ్ కి ముహూర్తం ఫిక్సింగ్. బట్ వాట్ హ్యాపెండ్? రుద్ర గంగల మ్యారేజ్ హ్యాపెండ్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ రాంగ్? యు ఆర్ యువర్ ముహూర్తం. అమ్మా క్షమించాలి, మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు రుద్రబావ గారికి పారుకి పెళ్లికి ముహూర్తం పెడితే మా బావగారికి ఆ గంగకి పెళ్లి జరిగింది. అది మీ తప్ప లేదా మీ ముహూర్తం తప్ప అని మా అత్తయ్య అడుగుతున్నారు. ఓహో, పెళ్లి ముహూర్తం అంటే మా చేతుల్లో ఉంటుంది, కానీ తలరాత మా చేతుల్లో ఉండదు కదమ్మా. వాళ్ళకి రాసి పెట్టుంది, జరిగింది. అంతా దైవలీల. ఇక చాలా ఆపండి పంతులు గారు. ఆ పెళ్లి మనుషుల కుట్ర, దేవుడి లీల కాదు. ఆయన కుట్రలు ఎక్కువ కాలం పనిచేయవు. ఎంతకీ మీరెందుకొచ్చారు? అమ్మా నేనే రమ్మన్నాను. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. అర్జెంటుగా రమ్మన్నారు, దేనికండి? అబ్బాయి పెళ్లి జరిగింది కదా పంతులు గారు. పెళ్లి తర్వాత జరిపించాల్సిన తతంగాలుంటాయి కదా. ముఖ్యంగా శాంతి ముహూర్తం నిర్ణయించాలి. దానికోసమే రమ్మన్నాను.